వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. సో ఇండిపెండెంట్ గా ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ అయినటువంటి తెలంగాణ ఉద్యమకారులు చెన్న కృష్ణారెడ్డి గారు మరి ఇండిపెండెంట్ గా నామినేషన్ వేస్తూ మరి కంటెస్ట్ చేయబోతున్నారు. నిరుద్యోగులు విద్యార్థులు ఎందుకు నమ్మాలి? విద్యార్థులకు అందరికి తెలుసు. ఈయన వచ్చిన తర్వాత విద్యార్థులకి చేసేదేముంది? తక్కువ అంచనా తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. సో తెలంగాణ యువశక్తి తరఫున ఇప్పుడు మీరు నామినేషన్ వేస్తా అంటున్నారు, మీరు నించుంటా అంటున్నారు. మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? నేను ఎక్కడ కూడా ఇప్పటివరకు పిల్లలకు ఏదైనా వచ్చినా కానీ హామీలు ఏమి ఇయ్యను. నా పని అయితే నేను చేసుకుంటా పోతుంటా. హామీలు ఇవ్వకుండా నేను ఏం చేయకుండా నన్ను గెలిపియండి అంటే మిమ్మల్ని ఎందుకు గెలిపియాలి? మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? నేను దేవుని కాదు, నాకు మంతదండం లేదు నేను హామీలు ఇవ్వడానికి. మీరు అప్పటి నుంచి నేను చెప్పగానే వాళ్ళు చేసేస్తానంటుంటారు. రేవంత్ రెడ్డి మనం చుట్టామా? రేవంత్ రెడ్డి మనం మిత్రుడా? మీరు చెప్పగానే అన్ని హామీలు చేసేనికి. రేవంత్ రెడ్డి నడవాలంటే ఒకరితో నడతలేదు. మిగతా మిషనరీ ఉంటది, ఎమ్మెల్యేలు ఉంటారు. గవర్నమెంట్ ఎందుకు చేయాలి? ఎందుకు చేస్తుంది? దేవుడు చూస్తుంటాడు అంతా. సో మాకు దేవుడి మీద భరోసాలు పెట్టి 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 నమ్మించి గొంతుకొస్తుంది తెలంగాణ ప్రజలు. తెలంగాణ శక్తిని తక్కువ అంచనా ఎందుకు వేస్తారు మీరైనా చెప్పండి. నేను తెలంగాణ యువశక్తిని తక్కువ అంచనా వేస్తలేను సార్. గెలిపిస్తే వాళ్ళ కోసం ఏమైనా చేస్తారు. గెలిపిస్తే ఏమైనా చేస్తారంటే ఏమైనా చేస్తారంటే ఇప్పుడు నిరుద్యోగులకు ఇబ్బందులు వచ్చినాయి. అప్పుడు మీరు ఎక్కడ కూర్చుంటారు? ఇంట్లో కూర్చొని బిర్యానీ తింటారు. బీజేపీ సంస్థలతో బాగా అనుబంధం ఉన్నది. ఎందుకంటే తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ చేసిన అదే ఇంత చేసిన మీకు బీజేపీ ఎందుకు కాదు పోమన్నది? దాని కొందరు వ్యక్తులు ఉన్నారు. ఇక వాళ్ళు ఏంటి, ఎవరు పైసలు ఇస్తారు? నేను పైసలు ఇవ్వలేదు. నిజమేనా? పైసలకు అమ్ముకుంటున్నారంట టికెట్లు బీజేపీలో కూడా. అది నేను చెప్పగానే